నమస్కారం. మిత్రులారా, కులం 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 ఎక్కడ చూసినా సరే కులం అనేటువంటి కంపు కొడుతుంది. ఈ కంపు ఇలాగే ఉంటుంది అని పాలక వర్గాలు, మనవాదులు తెలియజేస్తున్నాయి. ధర్మశాస్త్రాలు అనేటువంటి మనుధర్మశాస్త్రం కులం ఇలాగే ఉంటుంది అని తెలియజేస్తుంది. నిజానికి కులం ఆది నుంచి ఉందా, మధ్యలో వచ్చిందా, ఎప్పటికీ ఉంటుందా అనే విషయాల్ని మనం తెలుసుకుందాం. ఇందుకు సంబంధించి భారతదేశంలో లేదా ప్రపంచంలోని ఏ దేశంలోనైనా సరే మనిషి పుట్టగానే అతని భవిష్యత్తు నిర్ణయించబడుతుంది అని అంటే అది ప్రజాస్వామ్య దేశమా లేక బానిసత్వ దేశమా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ మనిషికి భారతదేశంలో పుట్టగానే కులం ఆపాదించబడుతుంది, గుణం ఆపాదించబడుతుంది, ఆహారం ఆపాదించబడుతుంది, ఆహార్యం ఆపాదించబడుతుంది. అతను ఎక్కడ నివసించాలో, ఎలా నివసించాలో తెలియజేయబడుతుంది. అంతేకాదు అతను అంటుకోరాని వాడిని, మనిషే, పశువు కాదు, జంతువు కాదు, మనిషే, తోటి మనిషి అతని ముట్టుకోరాదని చెప్తాడు. ఆ విధంగా జీవితాంతం ఒక హ్యూమిలియేషన్ కి, ఒక వివక్షకు గురి చేయబడతాడు. ఇది ప్రపంచంలో ఇలాంటి వ్యవస్థ మరి ఎక్కడా లేదు. కులం అనే దుర్మార్గ వ్యవస్థ ఒక్క భారతదేశంలోనే ఉంది. ఇందుకు సంబంధించి మన దేశంలో ఒక వ్యక్తి పుట్టగానే అతను గౌరవంగా బతుకుతాడా, అవమానంగా బతుకుతాడా అన్నది అతని విద్య పైన, ప్రజ్ఞ పైన, ప్రతిభ పైన ఆధారపడి ఉండటం లేదు. అతను పుట్టిన కులం పైన ఆధారపడి ఉంటుంది. ఇది కుల వ్యవస్థ యొక్క క్రూరమైనటువంటి ఒక కఠిన సత్యం. కులం అంటే ఏమిటి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కులం అంటే ఒక గిరిగీసుకున్నటువంటి, ఒక చట్టంలో బంధించబడినటువంటి ఒక వ్యవస్థ అని చెప్తాడు. ఒక దడికట్టుకున్నటువంటి ఒక వ్యవస్థ అని చెప్తాడు. జన్మ ఆధారంగా మనిషిని శాశ్వతంగా బంధించేటువంటి ఒక వ్యవస్థ. ఇది కేవలం ఒక గుర్తింపు కాదు. ఇది ఏది? కులం ఒక అణచివేత యంత్రం. ఎవరు పని చేయాలి, ఎవరు పరిపాలించాలి, ఎవరు సంపాదించాలి, ఎవరు తినాలి, ఎవరు తాకకూడదు, ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి అనేకం కూడా నిర్ణయించేటువంటి దే కుల వ్యవస్థ. కులానికి సంబంధించి మార్క్స్ అభిప్రాయాన్ని కనుక మనం చూస్తే, మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడంటే, చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్ర. సమాజం రెండు వర్గాలుగా విడిపోయి ఉంది. ఒకటి దోపిడీ చేసే వర్గం, రెండోది దోపిడికి గురి కాబడే వర్గం. దోపిడీ చేసే వర్గం సృష్టించినదే కుల వ్యవస్థ. భారతదేశంలో దోపిడీ చేసే వర్గం సృష్టించినదే కుల వ్యవస్థ అని మార్క్స్ మహాశయుడు చెప్పాడు. కాబట్టి ఆర్థిక అసమానతలు తొలగిస్తే కుల వ్యవస్థ కూలిపోతుంది అని అతను భావించాడు. మరి అంబేద్కర్ ఏం భావించాడు? కుల వ్యవస్థ కేవలం ఆర్థిక సమస్య కాదు, అది ఒక మానసిక బానిసత్వం. మనుస్మృతి వంటి గ్రంథాలు కులాన్ని బలపరుస్తున్నాయి. సమాజం మారాలి, ఆలోచనలు మారాలి అని అంటే మనుస్మృతి లాంటి గ్రంథాలను, కులాన్ని పెంచి పోషించేటువంటి పురాణాలను, శాస్త్రాలను చట్టబద్ధంగా రద్దు చేయాలి అని చెప్పాడు. అంతేకాదు కులరహిత సమాజం రావాలి అనంటే కులాంతర వివాహాలు జరగాలి, రక్త మార్పిడి జరగాలి అని చెప్పాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకు ఆయనేం పరిష్కార మార్గాలు చూపించాడు? ఒకటి, కుల వివాహాలు. నీ కులం తప్ప మారే కులం వారినైనా పెళ్లి చేసుకో అని చెప్పాడు. కులాంతర వివాహాలను విరివిగా ప్రోత్సహించాలి, అందుకు ప్రభుత్వమే నడువు కట్టాలి అని చెప్పాడు. అందరికీ సమాన హక్కులు కల్పించాలి, అందరూ గౌరవమైనటువంటి బ్రతుకు బతికే విధంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అని చెప్పాడు. ఇంకేం చెప్పాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్? అందుకు రాజ్యాంగాన్ని అందరికీ ఒక రక్షణగా ఉండాలి అని చెప్పాడు. కులాన్ని నాశనం చేయాలి అనంటే, కులరహిత సమాజాన్ని ఏర్పరచాలి అనంటే, కుల వివక్షలతో కూడుకున్నటువంటి కులాన్ని పెంచి పోషించేటువంటి మతాన్ని ధ్వంసం చేయాలి అని చెప్పాడు. అందుకే ఆయన నేను హిందువుగా పుట్టిన, నేను హిందువుగా చావను అని చెప్పాడు. 7 లక్షల మందితో బౌద్ధాన్ని స్వీకరించాడు. అక్కడ కులం, మతం లేదు, అక్కడ దేవుడు లేడు, అక్కడ స్వర్గం నరకం లేదు, అక్కడ సమానత్వం, స్త్రీ పురుషుల మధ్య, ప్రజలందరి మధ్య సమానత్వం ఉంది అని. అప్పటికి ఆ బౌద్ధంలో ఉండేటువంటి విషయాలపైన కూడా అతడు చర్చించి నవయాన బుద్ధాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. మరి పూలే గారు ఏం చెప్పారు? కులమేడల కులం అనేది బ్రాహ్మణ వర్గం సృష్టించినటువంటి ఒక కుట్ర అని పూలే గారు చెప్పారు. కులం అనేది బ్రాహ్మణ ఆధిపత్యాన్ని కాపాడేటువంటి ఒక యంత్రాంగం, ఒక వ్యవస్థ అని మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పారు. దశాబ్దాలుగా శూద్రుడు, అతిశూద్రుడు బ్రాహ్మణ వ్యవస్థచే అణచివేయబడ్డారు అని చెప్పాడు. వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేయటం ద్వారా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు తప్ప
మిగతా వారంతా ఆ 3 వర్గాలకు సేవ చేసేవారని చెప్పారు. ఆ 3 వర్గాలకు మాత్రమే అధికారాన్ని గాని, ఆస్తిని గాని, విద్యను గాని పొందే హక్కు ఉంటుంది అని ఆ బ్రాహ్మణ వర్గం చెప్పింది అని చెప్పాడు. అందుకే దాన్ని ధ్వంసం చేయాలని మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్పారు. మరి జ్యోతిరావు పూలే గారు ఏం మార్గం చూపించాడు? అందుకు ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఏమిటి? విద్య, విద్య, విద్య. విద్య ద్వారా చైతన్యం వస్తుంది, చైతన్యం ద్వారా తిరుగుబాటు వస్తుంది, తానెవరో ఎదుటి వారెవరో తెలుసుకోగలుగుతారు అని మహాత్మా జ్యోతిరావు పూలే భావించాడు. విద్య లేకపోతే విముక్తే లేదు అని మహాత్మా జ్యోతిరావు పూలే భావించాడు. విద్య ద్వారా విజ్ఞానం వస్తుంది, విజ్ఞానం ద్వారా వికాసం వస్తుంది, వికాసం ద్వారా సమాజం మారుతుంది అని ఆయన భావించాడు. ఇది ఆయన చూపించినటువంటి మార్గం. అందుకే ఆయన జీవిత భాగస్వామి తల్లి సావిత్రిబాయి పూలే గారు గాని స్త్రీల కోసం, దళితుల కోసం, అట్టడుగు వర్గాల కోసం పాఠశాలలు ప్రత్యేకంగా ప్రారంభించారు. బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి వారి కోసం పాఠశాలలు పెట్టించారు. ఆనాడే ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరి రామ్ మనోహర్ లోహియా గారు ఏం చెప్పారు? కులం ఎడల కులం ప్లస్ వర్గం ఈ రెండింటిపైన వర్గ పోరాటాన్ని కొనసాగించాలి అని చెప్పాడు రామ్ మనోహర్ లోహియా గారు. ఆ అంబేద్కర్, పూలే గారికి భిన్నంగా మార్క్స్ మహాశయుడు ఏదైతే వర్గ పోరాటం చేయాలని చెప్పాడో, రామ్ మనోహర్ లోహియా గారు కులం మాత్రమే కాదు, ఆ కులాన్ని అణిచిపెడుతున్నటువంటి, కులాన్ని పెంచి పోషిస్తున్నటువంటి, కుల వివక్షతలకు మూల కారణమవుతున్నటువంటి దోపిడి పాలక వర్గాలను పై పోరాటం చేయాలని చెప్పాడు. అందుకే కుల వర్గ పోరాటాలు చేయాలని కూడా రామ్ మనోహర్ లోహియా గారు చెప్పారు. స్నేహితులారా, కులం మనుషుల దోపిడీ చేయటం కోసం సృష్టించబడినటువంటి, కులం మనుషుల మధ్య అగాధాన్ని సృష్టించి విడదీసి బానిసలుగా మార్చివేసి దోపిడీ పాలక వర్గాలకు ఊడిగం చేయించుకోవటం కోసం సృష్టించబడింది. కులం మనుషులను విడగొట్టడానికి సృష్టించబడింది. కానీ మనుషులు కలిస్తే కులం కూలిపోతుంది, మనుషులు కలిస్తే మతం మారిపోతుంది, మనుషులు కలిస్తే దోపిడి అంతమవుతుంది, మనుషులు కలిస్తే చైతన్యం పెరుగుతుంది, మనుషులు కలిస్తే దోపిడి పాలక వర్గాలు తోకలు ముడుస్తాయి. కనీసం ఆ దోపిడికి గురి చేయబడుతున్నటువంటి పేదలు కలిస్తే చాలు, శ్రమజీవులు కలిస్తే చాలు, దోపిడి నిలబడదు, కులం ఉండదు అని చెప్పాడు. అందుకే ఈ 4 మహానుభావులు చూపించినటువంటి మార్గాన్ని మనం స్థూలంగా ఒక్కొక్క మాటలో కనుక మనం చూస్తే, మార్క్స్ మహాశయుడు మనకు పోరాటాన్ని నేర్పాడు. అంబేద్కర్ మహానుభావుడు మనకు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి హక్కులు కల్పించాడు. పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే మనకు జ్ఞానాన్ని పెంచుకోమని చెప్పాడు. జ్ఞానాన్ని అందించడానికి జీవితం మొత్తం త్యాగం చేశాడు. లోయ కులం వర్గం రెండింటిపై పోరాటాన్ని కొనసాగించాలని ఒక దారి చూపాడు. ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది. ఎవరైనా ఏం చేయాలని కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఎటు పోదాం, ఏం చేద్దాం అని తల బాదుకోవాల్సినటువంటి అవసరం లేదు. మార్గం చాలా స్పష్టంగా ఉంది. ఈ 4 మహాని చూపించినటువంటిది. ఒకరు పోరాటం చెప్పారు, ఒకరు హక్కులు కల్పించారు, ఒకరు జ్ఞానాన్ని అందించారు, ఒకరు మార్గాన్ని అందించారు. ఇక చేయాల్సిందల్లా మనం మాత్రమే. ఇప్పుడు బాధ్యత మనది. కులం కాదు, గుణం కావాలి. కులం కాదు, మనిషితనం కావాలి. మహా ఆలోచన పరులుగా మనం ఎదిగినట్లయితే మన సమాజాన్ని మనం మార్చుకోవచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రధానంగా కుల నిర్మూలన కావాలి అని అంటే, ఒకటి కులాంతర వివాహాల మార్గము, భిన్న రక్తాల మధ్య మార్పిడి జరగాలి. అందుకని నీ కులం తప్ప మరో కులం వారిని ఎవరినైనా పెళ్లి చేసుకో. ఇది ఒక మార్గం, ముఖ్యమైన మార్గం. తర్వాత దీనిని ప్రభుత్వమే చట్టాలు చేయాలి. చట్టపరంగా కులాలను నిషేధించాలి. కులాలను ప్రోత్సహించేటువంటి గ్రంథాలను గాని, వేదాలను గాని, స్మృతులను గాని, లేక మరేదైనా సరే మా ధర్మము, నీతి అని చెప్పే ఏవైనా సరే అలాంటి వాటన్నిటిని కూడా నిషేధించాలి చట్టపరంగా. అయితే ఒక వాస్తవ విషయం ఏంటంటే, భారతదేశ చరిత్రలో వేల సంవత్సరాల క్రితమే, వందల సంవత్సరాల క్రితమే కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, వర్ణాంతర వివాహాలు జరుగుతూ ఉంటాయి. వీటిని అడ్డుకోవటం గానీ, వీటిని ఆపటం గానీ ఎవరి తరం కాదు. ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుళ్ళని నమ్మేటువంటి వాళ్ళు, ఆ దేవుళ్ళు ఏ విధంగా కులాంతర వివాహాలు చేసుకున్నారో, వర్ణాంతర వివాహాలు చేసుకున్నారో ఒక్కసారి ఆలోచించండి. దేవుళ్ళు నమ్మే మీరు, దేవుళ్ళు అనుసరించినటువంటి వాటిని మీరు ఎందుకు అనుసరించరు? దాన వీర శూరకర్ణలో ఎన్టీ రామారావు గారి డైలాగులు ఒక్కసారి ఈ వీడియోలు చూడండి. ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? సర్వథ శతథ సహస్రథ ఈ కులకలక మహాపంఖ్యలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదను. మీకు తెలియదు కాదు, కులం గురించి మీరా మాకు చెప్పేది అని ఆ దేవులను ప్రశ్నించినటువంటిది. నిజంగా మొన్న యూట్యూబ్ లో ఒక అమ్మాయి వాళ్ళ తల్లిని ప్రశ్నిస్తుంది. ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆ అబ్బాయి
కులం తక్కువ వాడని, కులం తక్కువ వాడిని ప్రేమిస్తావని ఆ తల్లి ఆ అమ్మాయిని గద్దిస్తుంది. ఆ అమ్మాయి ఆ తల్లికి చెప్పిన జవాబు ఏమిటో ఒకసారి మీరే చూడండి. హే మెంటల్ మొగబదాన, కన్నదాన్ని పోషించిన దాన్ని పెంచి పెద్ద చేసిన మమ్మల్ని కాదని గా కులం తక్కువ ఎట్లా లవ్ చేయ బుద్ధైందే జట్ట మొగబదాన. కులం తక్కువలా అయితే నువ్వు రోజు పూజించే దేవుళ్ళు ఏ కులం, ఏ కుల పూలం చేసుకున్నారు? మల్లన స్వామి ఏ కులం? కాపు అయినా యాదవులమ్మాయిని పెళ్లి చేయండి. లక్ష్మీనరసింహ స్వామి చెంచు లక్ష్మిని, కార్తికేయుడు వల్లి అంటే గిరిజన జాతికి చెందిన అమ్మాయిని. అంతెందుకే నువ్వు నిత్యం కొలిచే శివుడు ఎవరు? ఒక సన్యాసి. అయినా రాజకుమార్తె అంటే హిమవంతుని కూతురు పార్వతిని పెళ్లి చేసుకోలేదా? మీరు కొలిచే దేవుళ్ళకి కులం పట్టింపు లేనప్పుడు మనుషులం మనమెంత? కుల వివక్షకు వ్యతిరేకంగా కుల నిర్మూలన కోసం భారతదేశంలో అనేక మంది తత్వవేత్తలు వేల సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉన్నారు, పోరాడుతూనే ఉన్నారు. బుద్ధుడు, చార్వాకులు, లోకాయతులు, జైన మతాన్ని సృష్టించినటువంటి తీర్థంకరుడు మరియు సంత్ రవి గురుదాస్, సంత్ కబీర్ దాస్, సంత్ గురునానక్ తో పాటు సాహు మహారాజ్, నారాయణ గురు, రామస్వామి పెరియార్, మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రామ్ మనోహర్ లోహియా ఇలాంటి అనేక మంది భారతదేశంలో కుల నిర్మూలన కోసం, కుల వివక్షతలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. వేల గ్రంథాలు రాశారు, జీవితాంతం అందుకోసం పనిచేశారు. థ్యాంక్ యూ మిత్రులారా. చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.